నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. అభిమానుల్ని ఒకేసారి సాంగ్ షూట్ తో సర్ప్రైజ్ చేసేందుకు రెడీ అయ్యారు మెగా హీరోలు. అనిల్ సినిమాతో చిరు, హరీష్ మూవీతో పవన్ స్టెప్స్ వేస్తుంటే నేను కూడా అంటూ కాలు కదుపుతున్నాడు పెద్ది. ఈ మెగా హీరోల సాంగ్ షూటింగ్ అప్డేట్స్ తో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఎవరెవరు ఎలాంటి సాంగ్స్ చేస్తున్నారో లెట్స్ హావ్ ఎ లుక్. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా కొత్త షెడ్యూల్ ఈ శుక్రవారం మొదలైంది. సెప్టెంబర్ 19 వరకు జరిగే ఈ షెడ్యూల్లో 2 సాంగ్స్ షూట్ చేస్తున్నారట అనిల్. జెట్ స్పీడ్ లో పరుగులు పెడుతున్న ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ ముస్సోరి, కేరళ లొకేషన్స్ లో చిరు, నయనతార పైన ఒక సాంగ్ కంప్లీట్ చేశారు అనిల్ రావుపూడి. చిరు ఎనర్జీని మ్యాచ్ చేసేలా బీమ్స్ ఎలాంటి బీట్స్ రెడీ చేశారోనని ఎక్సైట్ అవుతున్నారు. అంతేకాదు ఈ సాంగ్ ప్రమోషనల్ కంటెంట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అన్నయ్య చిరంజీవితో పాటు తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఆటపాటకు రెడీ అయ్యారు. ఈ శనివారం నుంచి కొత్త షెడ్యూల్ ఈ సాంగ్ షూట్ తోనే మొదలైంది. ఆల్రెడీ సాంగ్ కి సంబంధించి పవన్ బర్త్డే కి రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. పవన్ కళ్యాణ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే మాస్ బీట్స్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తూ ఉండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్బమ్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు పవర్ స్టార్ ఇద్దరు పాటకి రెడీ అయితే తానేం తక్కువ కాదంటూ ఈ ఇద్దరికంటే ముందుగానే కాలు కదిపేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రీసెంట్ గా మైసూర్లో పెద్ది సినిమా ఇంట్రో సాంగ్ ని కంప్లీట్ చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ ఇంట్రో సాంగ్ లో రామ్ చరణ్ ఎనర్జెటిక్ స్టెప్స్ కి తగినట్లు రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ అందించినట్లు సమాచారం. ఈ సాంగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఈ మెగా హీరోలతో పాటు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ముంబైలో జరిగిన ఈ సాంగ్ లో అల్లు అర్జున్ ఎనర్జెటిక్ స్టెప్స్ కి సెట్ లోని వారంతా వావ్ మూమెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సాంగ్ లో అల్లు అర్జున్ డాన్స్ ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎక్సైట్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ సాంగ్ అఫీషియల్ అప్డేట్ త్వరలో వచ్చే ఛాన్స్ ఉందంటోంది బీటౌన్ మీడియా. ఇలా ఒకేసారి మెగా హీరోలు చిరు, పవన్, చరణ్, అల్లు అర్జున్ ఆటపాటతో సందడి చేస్తూ ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ని పడగొట్టామా లేదా అన్నదే పాయింట్ అంటున్నారు ఈ హీరోలు. సినిమాకి వేరియేషన్ చూపిస్తూ కొత్త జానర్లతో క్రేజీ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న హీరోలెవరో, ఆ సినిమాలేంటో డీటెయిల్డ్ గా చూద్దాం. నాని పక్కింటి అబ్బాయిగా ఆడియన్స్ కి పరిచయమైన ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయారు. 20 ఏళ్లుగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ కి సరికొత్త కంటెంట్ ఇస్తూ క్రేజీ హీరోగా మారిపోయారు. దసరాతోనే జనాన్ని సర్ప్రైజ్ చేసిన నాని ఈసారి ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయారు. ద ప్యారడైజ్ అనే కంప్లీట్ క్రేజీ మాస్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. శ్రీకాంత్ వోదెల డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని 2 జడలతో జడల్ అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. సేఫ్ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే ఆ పాత నుంచి బయటకొస్తోన్న నాగచైతన్య కూడా క్రేజీ సినిమా చేస్తున్నాడు. విరూపాక్షతో 100 కోట్ల హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండుతో నాగచైతన్య తన 24వ సినిమా చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. లవర్ బాయ్ నుంచి మాస్ లుక్, ఆ తర్వాత ఇలాంటి మిస్టిక్ మూవీ చేస్తూ ఉండడంతో నాగచైతన్య ఫిల్మ్స్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. శర్వానంద్ ఫస్ట్ నుంచి సంథింగ్ డిఫరెంట్ సినిమాలే చేస్తూ వచ్చారు. పెద్దగా గ్యాప్ లేకుండా సినిమాలు చేసే శర్వా 1 ఇయర్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. చేతిలో 3 సినిమాలున్నా ఒక్క సినిమాని కూడా ఇంకా రిలీజ్ కి రెడీ చేయలేదు. అయితే ఈ క్రేజీ మూవీస్ లిస్ట్ లో ఉన్న రేసర్ మూవీ టీజర్ ని ఈ దసరాకి రిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నారీ నారీ నడుమ మురారి సినిమాని సంక్రాంతి బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. రామ్ కూడా క్రేజీ మూవీస్ తోనే ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న ఈసారి హిట్ టార్గెట్ చేస్తూ క్రేజీ సినిమా చేస్తున్నారు. ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ తో ఓ హీరోకి ఫ్యాన్ క్యారెక్టర్ చేస్తున్నారు రామ్. ఈ సినిమా నుంచి పప్పీషేం పాటని కూడా పాడారు రామ్. ఉపేంద్ర వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న ఈ సినిమాని నవంబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాని, నాగచైతన్య లాంటి ఎస్టాబ్లిష్డ్ హీరోలే కాకుండా ఇప్పుడొస్తున్న యంగ్ హీరోలందరూ క్రేజీ సినిమాలతోనే ఆడియన్స్ ని అట్రాక్ట్ చేద్దామని చూస్తున్నారు. ఈ విషయంలో కాన్స్టెంట్ గా ట్రై చేస్తున్న హీరో అడవిశేష్. అడవిశేష్ యాక్షన్ జానర్లోనే వేరియేషన్ చూపిస్తున్నారు. ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా సినిమాలు చేస్తున్నారు. ఈసారి యాక్షన్ కి తోడు లవ్ ని కూడా యాడ్ చేసి డెకాయిట్ అనే మరో క్రేజీ మూవీతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు.
శేష్, మృణాల్, అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ లో డిసెంబర్ 25న థియేటర్లలోకి వస్తున్న డెకాయిట్ మూవీ మంచి అంచనాలతో బరిలోకి దిగుతోంది. టిల్లు ఇమేజ్ నుంచి బయటకి రావడానికి ట్రై చేస్తున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మాస్ హీరోగా ఇమేజ్ కంటిన్యూ చేస్తున్న సిద్ధు ఈసారి సాఫ్ట్ లవ్ స్టోరీతో తెలుసు కదా అనే క్రేజీ మూవీ చేస్తున్నారు. సిద్ధు, శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా లీడ్ రోల్స్ లో నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అక్టోబర్ 17న రిలీజ్ అవుతోంది. యంగ్ హీరోల్లో తనకంటూ పాపులారిటీ తెచ్చుకుంటున్న కిరణ్ అబ్బవరం కా మూవీతో 100 కోట్ల హీరో అయిపోయాడు. అయినా సరే తన వర్స్టాలిటీతో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నాడు. రీసెంట్ గా కే ర్యాంప్ అనే కంప్లీట్ మాస్ మూవీని అక్టోబర్ 18న రిలీజ్ కి రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ కూడా రిలీజ్ అవడంతో సినిమా ప్రమోషన్లు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటి వరకు మిల్కీ బాయ్ లో ఉన్న అఖిల్ ఈసారి మాత్రం ఫుల్ లెంత్ మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. యూత్ ని ఆకట్టుకునే యాక్షన్ లవ్ స్టోరీతో ఈసారి అఖిల్ ఆడియన్స్ ముందుకొస్తున్నారు. రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయని ఈ లెనిన్ సినిమా అప్డేట్స్ కి రెడీ అవుతోంది. న్యూ ఇయర్ ని క్రేజీ కంటెంట్ తో వెల్కమ్ చేస్తున్నారు అల్లరి నరేష్. ఆల్కహాల్ టైటిల్ తో సత్య వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్న ఆల్కహాల్ మూవీ టైటిల్ తోనే క్రేజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇదే సినిమా జనవరి 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇలా క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే. గతం గతహ అనేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. ఇక నుంచి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కొత్త జోష్ తీసుకొచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న ఆ బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు? ఆ హీరోలు చేస్తున్న సినిమాలేంటి? ఇతర ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమాల విషయంలో బాలీవుడ్ కాస్త స్లో అయిందనే చెప్పాలి. ఇటు సక్సెస్ రేట్ విషయంలోనూ బాక్సాఫీస్ దగ్గర అనుకున్న నెంబర్స్ క్రియేట్ అవ్వడం లేదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోలు. ఖాన్ త్రయం హీరోలతో పాటు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ బాలీవుడ్ బాక్సాఫీస్ కి నయా జోష్ తీసుకొచ్చేందుకు క్రేజీ ప్రాజెక్ట్స్ తో రెడీ అవుతున్నారు. పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. తన కుమార్తె సుహానా ఖాన్ లీడ్ రోల్లో నటిస్తున్న మూవీ ప్రెజెంట్ ముంబైలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి లీక్ అయిన షారుఖ్ స్టిల్ సినిమా పైన అంచనాల్ని పెంచేస్తోంది. కంప్లీట్ గ్రే హెయిర్ లో బాడీ పైన టాటూస్ తో ఉన్న షారుఖ్ లీక్డ్ ఫోటో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. 200 కోట్లకు పైగా బడ్జెట్ తో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో షారుఖ్ ఖాతాలో 1000 కోట్ల సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు బీటౌన్ ఆడియన్స్. షారుఖ్ కింగ్ గా అలరించేందుకు రెడీ అవుతూ ఉంటే బాలీవుడ్ కండల సల్మాన్ ఖాన్ పేట్రియాటిక్ మూవీతో వస్తున్నారు. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాని రీసెంట్ గా స్టార్ట్ చేశారు సల్మాన్ ఖాన్. భారత చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వాన్ వాలి ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సల్మాన్ ఖాన్ వర్కౌట్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, షూట్ లొకేషన్ ఫోటోలతో పాటు రీసెంట్ గా కొన్ని వీడియోస్ లో కనిపించిన సల్మాన్ లుక్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ చూశారు. ఇటు కూలీ సినిమాలో దహాగా స్పెషల్ అపీరియన్స్ ఇచ్చిన ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కోసం వర్క్ స్టార్ట్ చేసిన అమీర్ ఖాన్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సూపర్ హీరో కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఎదురు చూస్తున్నారు అమీర్ ఫ్యాన్స్. ఖాన్ త్రయంతో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మినిమం కాదు, అంతకు మించి ఉంటాయంటున్న ఆ స్టార్ హీరోలు ఎవరు? రీసెంట్ గా వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన హృతిక్ రోషన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్యూరియస్ గా ఉన్నారంతా. హృతిక్ రోషన్ చేతిలో 2 బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హిట్ ఫ్రాంచైజీ క్రిష్ నుంచి రావాల్సిన 4th పార్ట్ తో పాటు హోంబలే బ్యానర్ లో ఓ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు హృతిక్ రోషన్. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్న హోంబలే బ్యానర్ లో హృతిక్ సినిమా కన్ఫర్మ్ అయినప్పటి నుంచి ఈ మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తారనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఈ బాలీవుడ్ హీరోలతో పాటు హౌస్ఫుల్ 5 సినిమాతో సక్సెస్ చూసిన అక్షయ్ కుమార్ జాలీ LLB 3తో మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు. సుభాష్ కపూర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అర్షద్ వార్సితో కలిసి కోర్ట్ రూమ్ లో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 19న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. యానిమల్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ చూసిన రణబీర్ కపూర్ రామాయణ సినిమాతో డివోషనల్ టచ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. దాదాపు 4000 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని విజువల్ వండర్ గా
గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ నితీష్ తివారీ. రామునిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ 2 పార్ట్లుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ ఈ ఇయర్ దీపావళికి, సెకండ్ పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ దీపావళి విడుదల కానుంది. రణబీర్ కపూర్ డివోషనల్ టచ్ ఇస్తుంటే రణవీర్ సింగ్ మాత్రం యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాల్ని క్రియేట్ చేసింది. ఆదిత్య ధర్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. మొత్తంగా ఇలా బాలీవుడ్ స్టార్ హీరోలంతా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. సో యస్, చూసారు కదా, ఇది వాళ్ళ టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.